మాది సొగ్రం కరవాది. మేము 16 సంవత్సరాల నుంచి నేతాజీ కాలనీలో ఉంటున్నాము, ఒంగోలు నేతాజీ కాలనీలో. మేము గతంలో ఇల్లు కట్టుకుంటా ఉన్నప్పుడు కట్టేటప్పుడు స్టార్టింగ్లోనే అంతకుముందు మేము గుడి చేసుకుంటా ఉండేవాళ్ళని. ఉంటుంటే ఈ మధ్యనే మేము ఇల్లు స్టార్ట్ చేసుకుంటుంటే 2 సంవత్సరాల క్రితం మా మేము గొడవలు పెట్టుకోను అట్టా చేస్తూ ఉండారు. సరే ఎందుకులే గొడవలు అని చెప్పి మేము కూడా సర్దిపుచ్చుకున్నాము. మరి పూర్తిగా ఇల్లు అయిపోయినాక మెటీరియల్ వాలంటీర్ మమ్మల్ని అడిగేసరికి వాళ్ళేమో దూదేకులు సాయిబులు మా మీదకి వచ్చి మెటీరియల్ తీయకుండా ఏం లేకుండా ఈంతని పెడుతుంది, గొడవల్లోకి వస్తుంది, అది ఇది అని చెప్పి మా మీదకి వచ్చేసారు. ఇల్లు కట్టామన్న కారణంతో నిన్నగాక మొన్న వచ్చి ఇల్లు కట్టావు, నువ్వు ఇప్పుడేమో ఈ ఇల్లు కట్టి తెగ చలామణి చేద్దాం, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు మేమే కట్టలేదు, నువ్వు ఇప్పుడు కట్టావని అని చెప్పి మా మీద గొడవ పెట్టుకొని ఇంకా నా చీర జాకెట్ చించేశారు. పోయి కంప్లైంట్ ఇచ్చాం, మామూలుగానే పెట్టాం, కేసు అయితే కట్టియలేదు. పెట్టినాక వాళ్ళు పెట్టారు నేను తిట్టానని, మేము ఉండలేకపోతున్నాం ఈ అమ్మాయి అది ఇదనని నా మీద పెట్టేశారు. కానీ ఆ కేసులన్నీ కొట్టేసి జాగ్రత్తగా ఉండాలని పంపించారు. మళ్ళీ మేము పూర్తిగా కట్టుకొని చుట్టాలను పిలుచుకున్నాం. పిలుచుకొని ఇంట్లోకి చేరేటప్పుడే అతను లేదు మా మీద గతంలో కూడా ఇట్టాగే చేసావు, ఇది ఎట్ట నువ్వు ఇంట్లోకి ఎట్ట చేరుతావు చూస్తాము, నువ్వు ఎలా కాపురం చేస్తావు చూస్తాము, నిన్న నుంచి తరవకపోతే చూసుకో, మేము ఎన్ని సంవత్సరాలు ఉంటావు చూస్తాము, పారిపోయేటట్టుగా చేస్తామని చెప్పి నా మీద సవాల్ చేసేలేకి అయినా నా సొమ్ము పెట్టి నేను కట్టుకున్నాను, మా కష్టార్జితము, మీ సొమ్ము ఏమి పెట్టి కట్టుకోలేదు, నాకుంది కాబట్టి నేను అప్పులు చేసుకొని కట్టుకున్నాను, మీకు స్థామత ఉంటే మీరు కూడా కట్టుకోండి, ఒకప్పుడు మీరు కూడా నన్ను ఇట్టాగా అన్నారు కదా, స్థామత ఉంటే కట్టుకో, ఆడకి ఏడకని అంటున్నావేంది, మేము ఆటోలు పెట్టేదని ఆ రోజు బెదిరించారు, ఈరోజు మేము ఇల్లు కట్టుకుంటే మళ్ళీ బెదిరెత్తున్నారు ఏందని అన్నాం. వచ్చిన చుట్టాలని మా పెద్దమ్మని మా అక్కని అందరిని కొట్టి చుట్టాలను బెదిరించి పంపించేశారు. టెంటు అవన్నీ లాగేసి పంపించేసినాక వాళ్ళు భయపడి ఎక్కడేందో గొడవలు అవుతున్నాయి అని చుట్టాలు వెళ్ళిపోయినాక సాయంత్రానికి మేము పాస్టర్ గారిని పిలుచుకొని ప్రార్థన పెట్టుకోవాలా, నువ్వు ఈ రకం చేస్తున్నావు, ఈ ప్రార్థన కూడా ఎట్ట జరిగిద్దో చూస్తాను, నువ్వు ఇంట్లో ఎట్ట అడుగు పెడతావు చూస్తాము అని చెప్పి మా మీద మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. మమ్మల్ని లాగి కొట్టేలేకి కులం పేరెత్తి మాలదానివి మాల్లంజివి నువ్వు ఎట్ట ఉంటావు చూస్తాను మమ్మల్ని బెదిరించి జుట్టు పట్టుకొని ఏడ్చుకెళ్ళి మమ్మల్ని గాయపరిచి కొట్టేలేక మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఆయన కేసు కట్టినాక ఇంకా ఎస్టీ కేసు కిందకి వెళ్ళిపోయింది. మేము ఒక రోజంతా హాస్పిటల్లోనే ఉన్నాం, ట్రీట్మెంట్ జరుగుతా, మెడ ఎన్ని మేము వంక వచ్చిందని అవన్నీ చూపించుకొని ఉంటే వాళ్ళు కేసు కట్టినాక మా మీద ఎస్టీ ఇప్పటికి 8 నెలలు 10వ నెలలో జరిగింది. 10వ నెలలో జరిగితే ఎస్టీ కేసు నువ్వు ఎలా పెడతావని చెప్పి నిన్నటి రాత్రి మా మీదకి మళ్ళీ దాడికి వచ్చి మాకంటే మేము ట్యాంక్ అతన్ని మేము అడుగుతుంటే నీళ్లు పట్టలేదని ఆ ట్యాంక్ అతనేమో వీళ్ళకి సపోర్ట్గా ఉండి నా మీద నిందలేసి వాళ్ళకి మాకు గొడవలు పెట్టి అతను వెళ్ళిపోయినాక వీళ్ళేమో సాయిబులేమో కేసు పెట్టేసి నా మీద ముందుగానే పోయి కేసు పెట్టి మమ్మల్ని తిడుతుందని కేసు పెట్టారు. నువ్వు కేసు పెట్టొచ్చినాక ఎమ్మిటే నా మీదకి దాడికి వచ్చి నన్ను నా కూతురు బయటకు లాక్కెళ్ళి లంజదానా నువ్వు ఎస్టీ కేసు ఎందుకు పెట్టావే, నువ్వు ఎట్ట బతుకుదామని ఎన్నాళ్ళ నుంచి ఏమాలని ఊరుకుంటున్నాము, ట్యాంక్ ఇవ్వడం మేము పెట్టి మమ్మల్ని తిడుతున్నావా అని చెప్పి మమ్మల్ని నడివీధిలోకి లాగి అందరూ కాలుతో కొట్టి జుట్టు పట్టుకొని ఏడ్చుకెళ్ళి మమ్మల్ని హాస్పిటల్ పాలు చేశారు. రాత్రి మేము హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని రాత్రి 1, 12 1 గంటకు వచ్చినాక రాగానే మళ్ళీ మా అమ్మాయి మీదకి దాడికి చేశారు. నేను నాకు బాగలేక నేను హాస్పిటల్ నుంచి రాగానే బెడ్ మీద పడుకొని ఉన్నాను ఇంట్లో. మా అమ్మాయి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే మా అమ్మాయిని లాక్కెళ్ళి చెయ్యి కోసి మా అమ్మాయి మీదకి దాడి చేశారు. ఈరోజు ఉదయము సిఐ గారు వచ్చి ఆయన ఏందమ్మా గొడవ ఏం జరిగిందని అంటే నేను వివరంగా చెప్పాను, నాకు నీళ్ళు వదలలేదు, నేను మిమ్మల్ని కాదన్నాను, అయినా కానీ నా మీదకి వచ్చారు, నాకైతే నీళ్లు లేకుండా చేశారు, అదంటే అడిగానని ఇంతలు లేదు నా మీద కేసులు పెట్టారు అని చెప్తే ఆయన ర్యాష్ అయ్యి మా మీదనే తిరగమల్లి
మా మీదకే లేదా దాడిగా మాట్లాడాడు. నువ్వు నీ కూతురు జైలుకి వెళ్తారు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, సమస్య లేదు, మీరైతే మటుకి జైలుకు పోవాల్సిందేను, ఎవరిని బెదిరిస్తావు నువ్వు, నీ నోరే మంచిది కాదంట అందరు చెప్తున్నారు అని మా మీదకి దాడులకు మొదలుపెట్టి మమ్మల్ని నానా హింసగా మాట్లాడారు. ఇంటి ముందు ఏం జరిగిందో కూడా నా మాట సరిగ్గా దూర్చుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినవి అయ్యిని వాళ్ళు చెప్పినవి రాసుకొని మా మీదకి దాడులు మొదలుపెట్టారు. ఇప్పుడు స్టేషన్ చుట్టూ స్టేషన్కి రమ్మని ఒకటే మనకు ఫోన్ చేసి మేమేం కేసు కట్టారు, జైల్లో ఉండాలి అని మా అమ్మాయిని నువ్వు ఎట్ట చదువుకుంటావు చూస్తాము అని మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.